దీపావళి అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా, అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా చేసుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుని సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చుతారు. ప్రజల్ని పీడిస్తున్న నరకాసురుని చంపినటువంటి సత్యభామను ఆనందంలో ఈ దీపావళి పండుగను అప్పుడు జరుపుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీపావళి రోజున చేయాల్సిన కొన్ని పనులున్నాయి. వాటిని చేస్తే దరిద్రం వదిలి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపావళి రోజున దీపాలు చాలా వెలిగిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా 3 దీపాలను వెలిగించాలి. మనం చేయాల్సిన ఆ పనులేమిటో తెలుసుకుందాం. ముందుగా 3 ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు వేయాలి. మొదటి దీపం కింద నువ్వులు వేసి వెలిగించాలి. ఈ దీపం మన పెద్దల కోసం. చనిపోయిన మన పెద్దలు దీపావళి రోజున ఈ దీపం కోసమే ఎదురు చూస్తూ ఉంటారట. ఈ దీపం మన పెద్దలకు చేరి మనల్ని సంతోషంగా ఉంచుతుంది అనే ఆశీర్వాదాన్ని పంపిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇక రెండో దీపం కింద ఉప్పును వేసి వెలిగించాలి. ఈ దీపం మృత్యు భయాన్ని తరిమి కొడుతుంది. మూడో దీపం కింద బియ్యం వేసి వెలిగించాలి. ఈ దీపం మన జీవితంలో కులదైవానికి చేరుతుంది అంటారు. ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయడం వలన దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరైతే దీపావళి రోజున చేసే ఈ పూజలతో పాటుగా ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తితో కొలవడం ఎన్నో జన్మల పుణ్యఫలితం. దీపావళి అంటే చీకటిని పాలుద్రోలి వెలుగులను విరచిమ్మేటువంటి అద్భుతమైన పండుగ. అందుకే ఆ దైవాన్ని వెలుగులతో ఇంటికి ఆహ్వానించి లక్ష్మీ కటాక్షాన్ని దీపాల రూపంలో పొందొచ్చు. అందుకే ఈ దీపావళి రోజున ఈ 3 రకాల దీపాలను మీ ఇంటిలో వెలిగించి అటు ఐశ్వర్య సిద్ధిని, పెద్దల ఆశీర్వాదాన్ని, అలాగే శ్రీలక్ష్మి కటాక్షాన్ని, సంపూర్ణ ఆయుష్ని పొందొచ్చని పురాణాలు చెబుతున్నాయి. కనుక తప్పనిసరిగా దీపావళి నాడు ఈ 3 దీపాలను వెలిగించడం మర్చిపోకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.